వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఈ నెల 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ గారు విడుదల చేసినటువంటి ఒక సర్క్యులర్ పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఈరోజు ఎస్ఎఫ్ఐ భావిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ విద్య చాలా కుంటుపడుతున్న తరుణంలో మరి పాఠశాలలోకి మరి ఇంటర్మీడియట్ కాలేజీల్లోకి కూడా విద్యార్థులు తర్వాత లెక్చరర్లు మరియు పేరెంట్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా అనుమతించరాదని చెప్పి సర్క్యులర్ విడుదల చేయడం చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని ఎస్ఎఫ్ఐ భావిస్తుంది. ముఖ్యంగా ఈ నారాయణ చైతన్య మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు చాలా చోట్ల నిన్నకు మొన్న నెల్లూరులో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పి చెప్పడం చాలా దారుణం. ఈ ఆత్మహత్య కారణానికి ప్రధాన కారణం కాలేజ్ యాజమాన్యమే. ఇట్లాంటి ఆత్మహత్యలు నారాయణ చైతన్య చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా గతంలో లెక్చరర్లు కూడా అమ్మాయిలపై అగాచాలకు పాల్పడుతున్నారు. ఇటువంటివన్నీ కూడా కప్పెట్టుకోవడానికి మరి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను ప్రభుత్వ వైఫల్యాలను కప్పెట్టడానికి ఇటువంటి సర్క్యులర్లు విడుదల చేసి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ భావిస్తుంది. తక్షణమే అటువంటి సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలా. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా విద్యార్థి నాయకులు కానీ మరి ప్రెస్ ఇలాంటి వాటివి లోపలికి పోతేనే ఆ సమస్యలు బయటపడతాయి. మరి ఈ ప్రైవేట్ విద్యారంగ సంస్థలు ఉన్నటువంటి ఎక్కువ మంది కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ మరింత పెరిగి మరి వారి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలో ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి గారు తన విద్యా సంస్థల్లో ఎంతోమంది అమ్మాయిలు మరి ఆత్మహత్యలు తర్వాత హత్యాయత్నాలకి పాల్పడుతున్న లెక్చరర్లు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఇటువంటి కప్పెట్టుకోవడానికి మరి నారాయణ విద్యా సంస్థల యొక్క ఆర్థికంగా బలపడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా చేస్తున్నాం. తక్షణమే ఈ జీవోని సర్కులర్ని ఉపసంహరించుకోవాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తామని అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి మరింత ఉధృతం చేస్తాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఉచిత విద్యను అందిస్తున్నటువంటి చెప్పినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 170 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యా సంస్థలో చేర్చలేదు. అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మీకే నమ్మకం లేనప్పుడు మరి బయటికి మాత్రం ఉద్ధృతి మాటలు చెప్పుకుంటూ పిల్లలు మాత్రం ప్రభుత్వ విద్యాశాఖలో చదివి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పి అన్ని ప్రగల్భాలు పలుకుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లాంటి జీవాలు విడుదల చేస్తూ మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు కొమ్ము కాస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు తక్షణమే ఈ మంత్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అంతగా మరి ప్రభుత్వ విద్యను మీరు ప్రోత్సహించే వాళ్ళు అయితే నాణ్యమైన విద్యను మేము ఉచితంగా ప్రజలకు అందిస్తామంటే మరి మేము కొడుకుని ఎందుకు చేస్తున్నారండి ప్రైవేట్ కళాశాలలో? అంటే మీరు నడుపుతున్నటువంటి విద్యాశాఖలో నాణ్యమైన విద్య లేదనే కదా. ఎందుకు మీ అబ్బాయికి నాణ్యమైన విద్య అవసరం లేదా? మీరు మాత్రం కార్పొరేట్లో చేర్చుకుంటూ మరి పేదలు చదువుతున్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాసిరకం భోజనాలు నాణ్యమైన వసతి అందించుకోకుండా ఎక్కడ చూసినా భవనాలు లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నత విద్య అందిస్తున్నామంటే ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏమాత్రం ఇది మనం ఎస్ఎఫ్ఐగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలా. మరి అదేవిధంగా గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఎన్నికలు రద్దు చేసినారు. తక్షణమే అన్ని విద్యా సంస్థల్లో కూడా ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.